ఈయనే బిట్టు బహానీ బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానీ బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఇప్పుడు కొట్టు చూద్దాం. ఇప్పుడు చూడు, అది నీ కొట్టేశాను. అరే యూడి, 1 పాయింట్ వల్ల ఏమవుతుంది? ఇప్పుడు చూడు, మిగిలిన 10 పాయింట్స్ ని నేను ఎలా తీస్తాను? నేనే గెలుస్తాను. శివ, నువ్వెక్కడున్నావు? ఆది ఇంకా యూడి వీడియో గేమ్ ని స్టార్ట్ చేసేశారు. కమ్ ఫాస్ట్. ఓకే రేవా, నేను వెంటనే వచ్చేస్తాను. ఏంటిది? థండర్ స్టార్మ్? అరే ఏమైంది? ఈ రిమోట్ కూడా బానే ఉంది. అరే యూడి, ఇంటికి బంధువులు వచ్చారు. టీవీ నుండి బయటకు వచ్చారు. లేకపోతే అరే తను ఎక్కడికి వెళ్తున్నాడు? శివ, కమ్ ఫాస్ట్. ఏమైందో తెలియడం లేదు. వీడియో గేమ్ లో నుంచి ఒక ఫైటర్ బయటికి వచ్చేసారు. ఇక్కడ ఉన్నవన్నిటిని విరక్కొట్టేసి ఇప్పుడు రోడ్డుకి వెళ్ళిపోయారు. రేవా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సరే వస్తానుండు. ఇక్కడ పక్కన ఏదైనా బిల్డింగ్ బద్దలు కొడుతున్నారా? ఒకే శబ్దం వినిపిస్తోంది, ఏదో పక్కన బిల్డింగ్ బద్దలు కొట్టేటట్టు. హాయ్, ఎవరు నువ్వు? ఇక ఈ లడ్డూ సింగ్ కళ్ళ ముందు ఏవి విరగొట్టలేవు, చూసుకో. అరే ఏంటి, ఏం చేస్తున్నావు? అబ్బబ్బబ్బ, వద్దు 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 శివా. మీరెందుకని అన్నిటిని విరక్కొడుతున్నారు అంకుల్? అరే చిన్న పిల్లాడా, పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, తను నార్మల్ ఫైటర్ కాదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏదో ఒక ప్లాన్ చేశాక మనం ఫైట్ చేద్దాం. రేవా, ఐ థింక్ యు ఆర్ రైట్. డిజిటల్ మ్యాన్ ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి ఎలక్ట్రిసిటీని సక్ చేస్తున్నాడు. తనని ఓడించడం కష్టం, కానీ అది అసాధ్యమేమీ కాదు కదా. ఒక్కసారి వాడు నా చేతికి దొరికాడంటే వాడిని ఎక్కడ ఉంచుతానో తెలుసా? అక్కడ ఒక బల్బు కూడా వెలగదు. లడ్డూ సింగ్ సార్, మీరు చాలా మంచి ఐడియా ఇచ్చారు. శివ, మనం ఎందుకు వాడిని సార్ చెప్పిన ఒక చోటికి తీసుకువెళ్ళకూడదు? ఆ చోట్లో ఎలక్ట్రిసిటీ ఉండకూడదు. వాడికి ఎలక్ట్రిసిటీ నుంచే పవర్ దొరుకుతోంది. ఒకవేళ ఎలక్ట్రిసిటీ లేకపోతే తనకి పవర్ గెయిన్ అవ్వదు. వావ్ రేవా, ఇట్స్ అ బ్రిలియంట్ ఐడియా. నేను అతన్ని ఛాలెంజ్ చేసి ఓపెన్ గ్రౌండ్ కి పిలుస్తాను, ఓకేనా? ఆగో, నువ్వెందుకు వేదా సిటీలో అన్నిటిని పగలగొడుతున్నావు? నీకన్నా పెద్దవాళ్ళని ఇలాగే నువ్వు అవమానిస్తూ ఉంటావా? ఇప్పుడే నీకు గుణపాఠం నేర్పిస్తా.
నీ పని అయిపోయింది కదా, ఇక నీ మూటాముళ్ళు సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే ఏంటిది, ఇతను మళ్ళీ ఒకటిగా కలిసిపోయేంటి? ఇలా జరగడానికి అసలు వీలేదే. హలో అంకుల్, మా తాతయ్యని వెంబడించడం వెంటనే ఆపేయండి. ధైర్యం ఉంటే వచ్చి నాతో ఫైట్ చేయండి. తను ఇప్పుడు నా సైకిల్లో ఉన్న బ్యాటరీ ఎనర్జీని సక్ చేస్తున్నారు. సైకిల్లో బ్యాటరీ ఉన్న విషయం నేను మర్చిపోయాను. త్వరగా వచ్చేయండి. త్వరగా పారిపోవాలా? అరే ఎందుకు అలా చెప్తున్నాడు? పారిపోవాలా? అమ్మో బైక్ స్టార్ట్ చేస్తాను. అరే వెళ్ళడం లేదేంటి? వాడు నా దగ్గరకు వచ్చేస్తున్నాడు. చాలా దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు పారిపోలేనే. అన్నా నన్ను కొట్టద్దన్నా. శివ, మనం మన చోట కలుసుకుందాం. డిజిటల్ మ్యాన్ ని పట్టుకోవడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. తనని ఛాలెంజ్ చేసి నేను ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాను. అక్కడ బ్యాటరీ ఉండదు, అసలు ఎలక్ట్రిసిటీ అనేదే ఉండదు. డిజిటల్ మ్యాన్ అంకుల్, నేను మళ్ళీ తిరిగి వచ్చాను. ఇంకొకసారి మనం మళ్ళీ ఫైట్ చేద్దాం, ఏమంటారు? అరే శివ వెళ్ళిపోయాడు, కానీ ఈ డిజిటల్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళాడు? అదిగోండి తను అక్కడ ఉన్నాడు. పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. లడ్డు సింగ్ గారు, ఈ ప్రదేశం డోర్ ని వెంటనే లాక్ చేయండి. శివ, ఆయన మన వాచ్ లో నుంచి కూడా పవర్ ని తీసుకుంటున్నారు. నేను మళ్ళీ విషయాన్ని మర్చిపోయాను. రిస్ట్ వాచ్ లో కూడా బ్యాటరీ ఉంటుంది. I will finish this game. నో డిజి అంకుల్, ఈ గేమ్ ని పూర్తి చేసేది నేను. ఇప్పుడు రిస్ట్ వాచ్ లో కూడా పవర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక మీకు ఎలాంటి సపోర్ట్ ఉండదు అంకుల్.
డిజిటల్ అంకుల్, ఈ తర్వాత కూడా మీరు ప్రయత్నించడం చాలా వేస్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు అసలు ఎక్కడ ఒక యూనిట్ పవర్ కూడా దొరకదని నాకు తెలుసు. మీరు తెలియకుండా మా ప్రపంచంలోకి వచ్చారని నాకు అర్థమైంది. బట్ ఐఎమ్ రియలీ సారీ. ఇప్పుడు మీరు తిరిగి వెళ్లాల్సిందే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.